హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ శాటిలైట్ అంచనాలు గమనిస్తే శనివారం రాత్రి నుంచే ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు మళ్ళీ చురుకుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలో ఉంటే ఆదివారం కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం నుండి ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు తెలంగాణపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, అటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఈ నెల 26వ తారీఖున బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఒకటి ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చే వారం ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ, తెలంగాణలో వర్షాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. రాయలసీమ ప్రజలకి ఇది దురదృష్టకర విషయం అని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు కర్ణాటకలో పడుతున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదిలో కొంత కృష్ణానది ప్రవాహం పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. క్రమేపీ శ్రీశైలంలోకి వరద నీరు వస్తున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వర్షాలు కానీ మరింత పెరిగితే ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. భారీ ఉక్కపోతతో కూడిన వాతావరణం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తెలంగాణ విషయానికి వస్తే అటు తూర్పు తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 15 నుండి మళ్ళీ కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో, ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.